రవి రవి సతీష్ ఇంటికి వచ్చి ఒక్క నిమిషం సార్. అంటే ఎవరిని హతమార్చాలని అయితే మనకి స్పెసిఫిక్గా లేదు. కాకపోతే ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది కాబట్టి ఎవరన్నా అందులో ఉపయోగించుకోవాలి లేకపోతే బెదిరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా కూడా డెప్త్కి పోతే మనకి అది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 13 రౌండ్స్లో నిన్న అక్కడ ఒక 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఒకటి గాల్లోకి, ఒకటేమో ఏం చేసి చేయడం జరిగింది. కొన్ని ఏమో ప్రాక్టీస్ చేశాడని చెప్తున్నాడు. మధ్య మధ్యలో అక్కడ ఓఆర్ఆర్లో ఆ ప్రాక్టీస్లో వాడి ఉంటాడని మనం అనుకుంటున్నాం. ఈ అమిత్ అని ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ పనిచేసిపోయాడు, వీళ్ళకి పరిచయం ఉంది కాబట్టి ఇతను పోయి మళ్ళీ అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడైతే ఒకటే ఉన్నది మన కాడ ఉన్న సమాచారము, మన ఇంటరాగేషన్ తెలిసింది. ఒక కంట్రీ మేడ్ పిస్టల్ 100 లైవ్ రౌండ్స్ తెచ్చుకున్నది తెలుస్తుంది. మళ్ళీ కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం. మళ్ళీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేస్తాం. వీళ్ళ ఇల్లు, వీళ్ళ పక్కన ఉన్నటువంటి బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ సోదాలు చేయడం జరుగుతుంది. సరే ఈ సెంటర్ మల్లేష్ నరేష్ 28, 29 ఇంటర్వ్యూనింగ్ నైట్లో జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర, బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు 15 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం. ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి, శివకి ఫోన్ చేయడం, వాళ్ళు హుటాహుటిన థార్ వెహికల్, బెలెనో వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని, అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతోటి ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను తార్ వెహికల్ తోటి వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్, శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెలెనో వెహికల్ రావడం జరిగింది. నరేష్, శివ తార్ వెహికల్లో వస్తారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే, అంటే ఆగస్టు మంత్లో అని చెప్తున్నాడు, ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి